సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి మేము పార్టీకి కష్టపడి పని చేసినామా లేదనేది ఆయన అంతరాత్మకు తెలుసు. ఆ విషయం మీరంతా నిన్న వినే ఉంటారు. మేము పార్టీకి పని చేసినాము, పార్టీ ఓడిపోయింది, కష్టకాలంలో ఉంది. ముందు నుంచి కూడా మేము పార్టీకి పనిచేసాము. మాకు పార్టీ ప్రోగ్రాంలకు పిలిచలేదనే ఉద్దేశంతో మేము బాధ కావచ్చు, ఆవేశం కావచ్చు, మనోవేదన కావచ్చు గురయ్యి మేము ప్రెస్ మీట్ పెట్టిందే మాట వాస్తవం. మేము ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరినీ కలుపుకొని పార్టీలో పోండి, మేమంతా ఉన్నాం కదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాము. దానికి ఇన్ఛార్జ్ గారు అదే మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల చేతనే, మండల కన్వీనర్ల చేత కావచ్చు, ముఖ్య నాయకుల చేత కావచ్చు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించారు. పెట్టించి వ్యక్తిగత విమర్శలకు సంబంధం లేని దాంట్లో అసలు ఆ కొంతమంది మండల కన్వీనర్లు పెట్టిండే ప్రెస్ మీట్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేనేం మాట్లాడినా, వాళ్ళేం మాట్లాడినారు, నేనేమన్నా పార్టీని ఎక్కడన్నా తప్పుదోవ పట్టించినా, పార్టీకి పని చేయలేదా అని ఎన్నో రకాలుగా సవాళ్ళ మీద సవాళ్ళు, ఒకే కుటుంబంలో ఉండి ఈ విధంగా సవాళ్ళు వేసి మనిషిని ఆత్మవిమర్శకు విమర్శ చేసి మనిషి మనోవేదనకు గురి చేయడం ఎంత మాత్రం కరెక్టో వాళ్ళకే తెలియాలా. నేను పార్టీకి డ్యామేజ్ చేస్తున్నానని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కదిరి నియోజకవర్గంలో తెలిసి, నేను కదిరి నియోజకవర్గం అందరికీ తెలిసి నేను పార్టీకి పనిచేసినా లేదా అనేది నల్లజెరువు మండల ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా నా క్యారెక్టర్ మీద కూడా గసగసాల వ్యాపారం అని ఇంకా ఎన్నెన్నో రకరకాలుగా మాట్లాడడం జరిగింది. అది పద్ధతి కాదు. నాయుడిపల్లి దగ్గర ఒక ఫ్లెక్స్ వేసాము, అది నాకు వాల్మీకి స్కూల్ అనిల్ కుమార్ రెడ్డికి పార్ట్నర్షిప్ డాక్యుమెంట్ ఇస్తా చూసుకో అంటే వాళ్ళకి బాగున్నప్పుడు వాళ్ళు వేసుకోరా? మేము పార్ట్నర్స్. అంతలా మాత్రాన ఆల్రెడీ దాన్ని 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తా అంటే ఫ్లెక్సీ వేసినా. నేను ఎంత ఖర్చు పెట్టిండేది అభ్యర్థికి తెలిసి ఉంటుంది. నేను చెప్పాల్సిన పనిలే, అభ్యర్థికి తెలిసి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా సరిపోక ఎట్లా అంటే అట్లా ఆత్మవిమర్శ చేయొచ్చు, బాగానే ఉంటుంది. కానీ అది భగవంతుడుగా క్షమించడు అన్నదాని మాటలు. నేను నీతో కలిసి ఉన్నానా లేదా, మన ఇద్దరం కలిసి పోయినామా లేదా అనేది నీకు తెలుసు. ప్రయాణం చేసినాం. ఆ ప్రయాణంలో నీకు నేను సహాయం చేసినానా, నీకు నష్టపరిచినానా, నేను చెడ్డో నా మంచోనా, నీ అంతరాత్మకు తెలుసు. కానీ నువ్వు ఎంతంటే అంతగా విచ్చలివిడిగా ఊగిపోయి అంత అవసరమా? పోనీ ఏమన్నా నీ గురించి ఏమన్నా ఒక్క మాట చెడ్డగా ఎక్కడన్నా ఏమైనా మాట్లాడినాను నేను? అది మంచి పద్ధతి కాదు. నేను మాట్లాడేది నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురించి. నీకు ఇన్ఛార్జే, మాకు ఇన్ఛార్జే అయినా. అంతెందుకు నువ్వు ఇప్పుడు మండల కన్వీనర్ పదవిలో ఉన్నావు, సంతోషమే. ఆ మండల కన్వీనర్ పదవి వచ్చే ముందు మా ఇంటి దగ్గరికి వచ్చినావా లేదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నీ ఇంట్లో పెద్ద ఇష్యూ జరిగితే నేను ప్రాబ్లం సాల్వ్ చేసినానా లేదా ఒకసారి గుర్తు చేసుకో. నీకు అండగా నిలబడినా లేదా గుర్తు చేసుకో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నన్ను వ్యక్తిగతంగా నువ్వు దూషించినంత మాత్రాన నువ్వు ఈ మండల ప్రజలలో దృష్టిలో మంచోమేం కాదు. నేనేం నిన్ను దూషించను కూడా. నువ్వు దూషించినా కూడా నేను దూషించను. ఎందుకంటే ఈ విధంగా ఒకరికొకరు దూషించుకుంటూ పోతే రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. నువ్వు పార్టీకి పనిచేసినావా, వ్యతిరేకంగా పనిచేసినావా అని నల్లమర్జును మండల ప్రజానికానికి తెలుసు. సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, 2019 ఎలక్షన్లో కావచ్చు, పనిచేసినావా లేదని తెలుసుకోవచ్చు. ఇంకేదో 60 లక్షలు డబ్బులు తీసుకున్నాను అంటాడు. 60 లక్షలు డబ్బులు తీసుకున్నానా, 60 లక్షలు ఖర్చు పెట్టినానా, 6 లక్షలు ఖర్చు పెట్టినానా, ఎంత ఖర్చు పెట్టినా అనేది మీ అభ్యర్థికే తెలిసి ఉంటుంది. ఈ పొద్దుగాలని నాతో మాట్లాడకపోవచ్చు. నిజంగా కూర్చుంటే ఆ భగవంతుని సాక్షిగా గుండె మీద చేసుకుంటే అతనికే తెలుస్తుంది నేను ఖర్చు పెట్టినానా, ఆయన ఇచ్చిన డబ్బులు పంచినానా లేదా, ఎట్లా ఏమనేది. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు. పోనీ నీ దగ్గర ప్రెస్ మీట్లో నేను కూర్చుండే వాళ్ళకి ఎవరు నాకు శత్రువులు కాదు, వాళ్ళు కూడా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులే. ఎవరికి కూడా నీ పక్కలో కూర్చుండే వాళ్ళకు నాకు వ్యక్తిగతంగా ఒక్క విభేదం లేదు.
పోనీ నీ పక్కలో కూర్చుండడం వల్ల ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వాళ్ళ గెలుపు కోసం నేను కృషి చేయలేదా? నేను ఖర్చు పెట్టలేదా? వాళ్ళనే చెప్పాను నేను ఖర్చు పెట్టినానా లేదా అనేది. నువ్వు పని చేసినావా పార్టీకి లేదా అనేది మన ఇద్దరం ఒకరికొకరు ఎత్తిపోల్చుకోవాల్సిన పని లేదా? అందరూ గమనిస్తున్నారు ఎవరు పార్టీకి పని చేసినారు, ఎవరు పార్టీకి పని చేయలేదు. నేను కూడా వ్యక్తిగత విమర్శలు దండిగా చేయొచ్చు. ఆడేందో హోటల్ అది ఒక హాస్పిటల్ దగ్గర ఎవరు చెప్పు ఎత్తుకొని వచ్చినారు అంటే, నాకు చెప్పు ఎత్తుకొని వచ్చిండేది ఎవరు, చెప్పు ఎత్తుకొని వచ్చినారా లేదనేది నీకు తెలుసు. నిన్ను ఎవరు ఏం చేసినారనేది నల్లజరి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకు ఈ విధంగా విమర్శలు చేసుకోవడం చెప్పు? నువ్వు ఎంత కాలంటే అంత నిన్న నాకు విమర్శ చేసినావు. నేను దాన్ని జీర్ణించుకుంటా, ఎందుకంటే స్వాగతిస్తా. కానీ నేను నల్లజరు మండలంలో బహిష్కరిస్తానని కూడా నేను బహిష్కరించు కాదనలా. ఎందుకంటే నీకు ఆ మండల కన్వీనర్ పదవి అనేది ఎట్లొచ్చింది? నువ్వు పోనీ మండల కన్వీనర్ పదవి మా ఇంటికి రాకుండా తెచ్చుకుంటే కూడా సంతోషపడింది. నిజంగా నల్లజరు మండలంలో అందరికీ తెలుసు, నల్లజరు మండల కన్వీనర్ పదవి నాకు కావాలనుకుంటే వచ్చేదా లేదనేది కూడా మీకు అందరికీ తెలుసు. పత్రికా మిత్రులకు తెలిసి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటుంది. నేనేం అంత చేయడానికి తప్పులేం చేసేవాడిని కాదు. నాకు కుటుంబం ఉంది, నా భార్య బిడ్డలు బాధ్యతలు ఉన్నాయి నాకు. నువ్వు మాట్లాడినట్లు, నీ నోటుకు వచ్చినట్లు మాట్లాడినట్లు నేను మాట్లాడను. నువ్వు మాట్లాడు, నువ్వు హీరోగా నల్లజరు మండలం అంతా నీ గుప్పిట్లో పెట్టుకో. ఇంకోటంటే ఏందో అందరికీ ఏదో శాస్త్రం చేస్తాము, ఏదో అందరినీ కొడతామన్నట్లేదంటే కొట్టు. బడితి పూజ ఎంత చేస్తాను, బడితి పూజ కూడా చెయ్యి. ఎందుకంటే నువ్వు బలవంతునివి, అందరికీ తెలుసు నువ్వు బలవంతునివా అని. ఇంకోటి ఏందో ఎమ్మెల్యే గారికి కాళ్ళు పట్టుకొని నేను టికెట్ తెచ్చుకున్నాను అంటే, జెడ్పీటీసీ టికెట్. ఎస్, ఎమ్మెల్యే గారు కాళ్ళు పట్టుకొని నేను టికెట్ తెచ్చుకుంటా. నాకు కాళ్ళు పట్టుకుంటే అలవాటు ఉంది. నిజంగా నాకు ముందు నుంచి కూడా అవసరమైతే కాళ్ళు పట్టుకుంటా, లేదంటే జుట్టు పట్టుకుంటా. ఎందుకంటే మండలంలో అందరికీ తెలుసు నేను జుట్టు పట్టుకుంటానా, కాళ్ళు పట్టుకుంటానా. పోనీ మండలంలోకి వచ్చి నేను అందరితో శత్రుత్వాలు పెంచుకుంటానా, మిత్రుత్వాలు పెంచుకుంటానా, దగ్గరుండి వాళ్ళు తిడతానా, మళ్ళీ కాళ్ళు పట్టుకుంటానా? ఎస్, పట్టుకుంటారు. ఏం ఎమ్మెల్యే సిద్ధార్థ గారు ఏమి పెద్ద మనిషి, పట్టుకుంటా. కాళ్ళు పట్టుకొని టికెట్ ఇచ్చినాడు అనుకో, అదే అనుకోండి, తప్పేం లేదు. ఏం తప్పు ఏం కాదు కదా. నేనేం కాళ్ళు పట్టుకున్నాను, జుట్టు ఏం పట్టుకోవాలి మళ్ళా? నేనేమి సిద్ధార్థకి వ్యతిరేకం చేయాలా? గడప గడప ప్రోగ్రాంలో దేవరెడ్డి పల్లె రాలేదంటే నీ పక్కనే ఉండే వీడియోలు చూడు, ఫోటోలు చూడు, ఉన్నామా లేదనేది. ఒకవేళ నువ్వు విన్న మాట్లాడు, నా శక్తి కొద్ది నేను నా పార్టీకి పని చేసిన, ఖర్చు పెట్టినా, ఆ విషయం మక్బుల్ గారికి కూడా అర్థమైంటుంది. ఈ విధంగా ఇంత దారుణంగా మాట్లాడు కదంగా. నాకు కడుపు కాలి నేను మాట్లాడినా. మాకు పార్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదనే ఉద్దేశంతో నేను మాట్లాడినానే తప్ప వ్యక్తిగతంగా ఎవరి గురించి కూడా నేను మాట్లాడాలి. నువ్వు ఏమేమి మాట్లాడతావు మాట్లాడు. ఎందుకంటే ఏందేందో మాట్లాడతావు. మా నాయనకి ఏదో 12 ఓట్లు వచ్చినాయంటావు, మా నాయన తెలుగుదేశం అంటావు. మా నాయన తెలుగుదేశమే, మీ నాయన తెలుగుదేశమే. ఎందుకు చెప్పు? అనవసరంగా ఎంత రాద్ధాంతం చేస్తాను. ఎలా మండల కన్వీనర్ అని పార్టీ ప్రోగ్రామ్ అని నువ్వు పిలిచింటే నీ దగ్గర వస్తారు జనాలు. అదే మండల కన్వీనర్ పదవి నా దగ్గర ఉంటే నా దగ్గరే వచ్చేవాళ్ళే. 2024 ఎలక్షన్లో నా దగ్గరే నువ్వు కూడా రావాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు గతం గుర్తు చేసుకో. అంతకుముందు సిద్ధార్థ సార్ దగ్గర కూడా నేను ఎన్నిసార్లు నేను పిలిచిపోయినాను గుర్తు చేసుకో. నువ్వేం చేసినావో గుర్తు చేసుకో. చేసి పార్టీ మారమని చెప్పింది నేనేనని. నేను మారమన్నానా? నువ్వు ఎందుకంటే నాలుగుందని ఏమైనా మాట్లాడుతున్నావు, మాట్లాడు. దయచేసి వ్యక్తిగతంగా విమర్శలు పోవద్దు. ఎందుకంటే నీవి ఓపెన్గా నేను ఏమైతే విమర్శించవచ్చో అవన్నీ కూడా మొత్తం జనాలకు తెలుసు. నేను మళ్ళీ నా నోటి నుండి చెప్పి నా నోరు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి వ్యక్తిగత విమర్శలు మానుకో. సొంత పార్టీలోనే ఈ విధంగా పొగబెట్టడము మంచి పద్ధతి కాదు. నేను పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేసినాననేది అందరికీ తెలుసు. ఒకవేళ 1-2 మిస్టేక్స్ ఉంటాయి. పోనీ ఈ విధంగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి మండల వ్యాప్తంగా అన్ని మండలాల్లో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి ఈ విధంగా నన్ను మనోవేదన గురి చేయడం మంచి పద్ధతి కాదు, మానుకో. ఏదన్నా ప్రత్యర్థి పార్టీల మీద కానీ మాట్లాడతారు కానీ ఇంత సొంత పార్టీ వాళ్ళ మీద ఈ ప్రకారం ఇంత ఇదిగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకో. ఎందుకంటే ఇంతతో ముగించాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నానే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. పార్టీ చెడిపోతుంది. నువ్వు పార్టీ అంటాడు. పార్టీ వాళ్ళని మొదలు పెట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. పార్టీ మాట్లాడు, పార్టీ విషయాలు మాట్లాడు.
పార్టీ అని మండల కన్వీనర్ అని నీ దగ్గరికి వచ్చింటారు. నేను కూడా పార్టీ అనే కదా పార్టీ కుటుంబ సభ్యులంతా నా దగ్గర కూడా వచ్చిండేది. ఏం పెద్ద లీడర్లు మేము కాదు, మన దేశ నాయకులు కాదు. ఎవరు ఎంత ఖర్చు పెట్టినారో, ఎంత పోగొట్టుకున్నారో, పందెం ఏమిటికి కట్టినారో, నేను పందెం కట్టింది రాష్ట్రానికి తెలుసు. ఎంత డబ్బులు పోగొట్టుకున్నానో, ఎంత ఆస్తి పోగొట్టుకుంటున్నానో అది నాకు తెలుసు. మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, మాట్లాడండి, దానికి నేనేమి స్పందించడం లేదు. ఇప్పుడు కూడా నువ్వు చేసిన విమర్శలకు నేను సమాధానం కూడా చెప్పదలుచుకోలే. మాట్లాడు, ఏం మాట్లాడతావు మాట్లాడించండి. మంచి పద్ధతి కాదు. దయచేసి ఇట్లాంటి వ్యవస్థకు స్వస్తి పలకాలని ముఖ్యంగా పత్రికా ముఖంగా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వల్గర్గా పోస్టులు పెడుతున్నారు. పోస్టులు పెట్టినంత మాత్రం నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోను. నాకుండే క్రెడిబిలిటీ నాకు ఉంటుంది. నేను ఏం వ్యాపారం చేస్తాను, ఏమి నా మంచి మనస్తత్వమా చెడ్డ మనస్తత్వమా అని నాకు ఉంటుంది. దయచేసి వ్యక్తిగతంగా విమర్శలకు దిగుబడుదని మీ మీడియా మిత్రుల ద్వారా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గసగసాల వ్యాపారం చేస్తూ కుటుంబం బసిరెడ్డి కుటుంబం బతుకుతుందని ఆరోపణ చేస్తున్నారు. దానిపైన గసగసాలు పండించాల్సిన అవసరమూ నాకు లేదు. గసగసాలు ఎట్లాంటివి కూడా నాకు తెలియదు. ఎవరో గసగసాలు పండించింటే పోలీసులు పట్టుకుంటే దానికి నేను పోయి పెద్దగా వివరించి ఇడిపించినానే తప్ప వేరేదైతే దానికి నాకు సంబంధం లేదు. చూసింది. ఒకవేళ నిజంగా నేను గసగసాల వ్యాపారం చేసింటే ఒప్పుకుందో అది కూడా వ్యాపారం కదా చేసినానని. అది చేసిన వాళ్ళు ఉన్నారు కాదనలా. నేను చేసిందో నాకు తెలియదు. ఒక పెద్ద మనిషిగానే. కాబట్టి ఇట్లాంటి విమర్శలు మంచిది కాదు.